నా పేరు వచ్చేసి సాయి అండి. విలేజ్ మండల్ వచ్చేసి బీర్కూర్ అండి. నాది కామారెడ్డి డిస్ట్రిక్ట్ సార్. విషయం ఏంటంటే సార్, నాకు కుల బహిష్కరణ చేశారు సార్. మా అన్నకు నాకు ఆస్తి పంపకాల విషయంలో మా అన్నకు యాక్సిడెంట్ అయింది సార్. అనుకోకుండా జరిగింది. మా నాన్న కూడా అనుకోకుండా జరిగింది సార్. ఈ హాస్పిటల్లో ఖర్చు పెట్టుకొని అప్పులైనవి సార్. అప్పులైన విషయంలో మా వదినకి ఏమని చెప్పామంటే, వదిన అప్పులు ఉన్నాయి, ఆస్తులు కూడా ఉన్నాయి, ఇవన్నీ కూర్చోబెట్టి మా వదిన చెప్పాము. ఆమె ఏం చేసింది, కులముల దగ్గర దాకా వెళ్ళింది. కులముల దగ్గర కూడా ఆస్తులు ఏమున్నాయి, అప్పులు ఏమున్నాయి అన్నీ చెప్పాను సార్. చెప్పిన తర్వాత వాళ్ళు తీర్మానం చేశారు. తీర్మానానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. ఏం కట్టుబడి ఉన్నాం, ఆమెకి ఇవ్వాల్సిన ఆస్తి ఇస్తాం, మా అమ్మ తీసుకోవాల్సింది తీసుకుంటుంది, మేము తీసుకున్నాల్సింది తీసుకుందాం అని తీర్మానం చేసినాం. ఇదంతా జరిగిన తర్వాత 6 నెలలకి వాళ్ళు మా అమ్మని పిలిచారు సార్. మా అమ్మ పిలిస్తే ఏమన్నా అంటే, నేను కన్ను ఆపరేషన్ చేసుకున్నాను, నాకు హెల్త్ బాగాలేదు, ఇప్పుడు నేను రాను, సాయిబాబు లేడు, ఇప్పుడు వాడు వచ్చిన తర్వాత నేను వచ్చి కలుస్తా అని చెప్పారు సార్. వాళ్ళు పిలిచిన దానికి మేము పోలేదు సార్. పోలేని దానికి కుల బహిష్కరణ చేశారు సార్. మా నాన్న చనిపోయాడు, ఆ బాధలో ఉన్నాం. మా అన్న చనిపోయాడు, 6 నెలల వ్యవధిలోనే ఇవన్నీ జరిగినాయి సార్. ఆ బాధలో ఉంటే అవన్నీ మాకు ధైర్యం చెప్పాల్సిన కుల పెద్దలే మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు సార్. అవును సార్, 9 మంది ఉన్నారు సార్. వాళ్ళు అవారి గంగారం ఆయననే సార్, బీర్కూర్ సర్పంచ్, మండల అధ్యక్షుడు కూడా ఆయననే. వాళ్ళు చెప్పింది మేము వినాలి, వాళ్ళు ఏం చెప్తే అది వినాలి. అది తప్పైనా రైట్ అయినా మేము వినాలి, అంతే. వినలేదని చెప్పేసి కుల బహిష్కరణ చేశారు. బీర్కూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను 2018లో. నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ ప్రతిదీ ఇచ్చాను. పిఎస్లో ఇచ్చాను, బీర్కూర్ పిఎస్లో ఇచ్చాను, ఎస్ఐ సార్కి ఇచ్చాను, డిఎస్పీ సార్కి ఇచ్చాను, ప్రజావాణిలో ఇచ్చాను, మళ్ళీ నెక్స్ట్ ఎస్పీ మేడం కూడా ఇచ్చాను. వీళ్ళకి ఇచ్చి ప్రతిదీ రిసీవ్డ్ తీసుకున్నాను. 2018లో ఎఫ్ఐఆర్ చేశారు సార్. అప్పటి నుండి ఇప్పటిదాకా విచారణలో ఉంది అని చెప్పేసి ఆ కేసుని ఫాల్ చేశారు సార్. ఎందుకు చేశారని చెప్పేసి ఎస్ఐ సార్కి అడిగితే ఎవిడెన్స్ చక్కగా లేదంటారు సార్. నా దగ్గర ప్రతిదీ వీడియో రూపంలో ఉంది సార్. ఆయన ఇంటింటికి తిరిగి చెప్పిన కుల పెద్ద ఎవరైతే ఉన్నారో, మన అవారి గంగారం మాట్లాడిన వీడియో నా దగ్గర ఉంది, ఇంగు సుబ్బారెడ్డి మాట్లాడిన వీడియో నా దగ్గర ఉంది. ప్రతిదీ ఆ వీడియోలో చూసి అందులో వాళ్ళు చేసిన అన్యాయం ప్రతిదీ అందులో ఉంది సార్. దాని ప్రకారమే మాకు న్యాయం చేయండి సార్. ప్రతిదీ చూడండి సార్, వీడియో రూపంలో చూసిన తర్వాతనే మాకు న్యాయం చేయండి. న్యాయం ఏంటంటే సార్, తప్పు చేసిన వ్యక్తులని రిమైండ్ చేసి కోర్టుకు అప్పచెప్పాలి సార్. మాకు న్యాయ వ్యవస్థలో వాళ్ళకి శిక్షించాలి. నాకు జరిగిన అన్యాయము ఇంకా ఏ కుటుంబానికి జరగకూడదు సార్. ఇప్పుడు వాళ్ళని చూసి పక్క మండల్ కోడిగిరి ఉంది సార్, ఆ కోడిగిరిలో కూడా ఒక కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు సార్. అదే వీళ్ళకే శిక్ష పడ్డానుకో సార్, ఇంకొక కుటుంబాన్ని కుల బహిష్కరణ చేయాలంటే భయం అనేది ఏర్పడుతుంది సార్. చట్టం ఏంటి సార్, చట్టం వాళ్ళ చేతిలో తీసుకొని వాళ్ళు చెప్పినది మేము పాటించాలంటే ఎందుకు సార్? ఇంత రాజ్యాంగం ఎందుకు ఉంది సార్? రాజ్యాంగం ఉంది కదా, ఆ రాజ్యాంగంలో ఏది ఉంటే దానికి కట్టుబడి ఉంటాం. మేము ఏదైనా మాకు ఏమైనా ప్రాబ్లం ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్తాం, కోర్టుకి వెళ్తాం. వాళ్ళు చెప్పింది ఏంది సార్ మేము వినాల్సింది? పెద్దరాయుడు తీర్పు సార్, ఆయన ఏం చెప్తే అదే. ఇప్పుడు నేను జరుగుతున్న అన్యాయం ప్రతిదీ అన్ని గ్రూప్లలో పెడుతున్నాను సార్. ఏ ఒక్క వ్యక్తి కూడా నాకు రిప్లై ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు తెలుసా? వాళ్ళకి భయపడుతున్నారు. న్యాయస్థానం పోలీస్ స్టేషన్ వెళ్ళాను సార్. పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసి న్యాయస్థానానికి పంపించాల్సింది వాళ్ళు కాదు సార్. న్యాయస్థానానికి వెళ్ళాలంటే సార్ కేసు అయింది, ఆ కేసుని వాళ్ళు విచారణ చేసి న్యాయస్థానానికి అప్పచెప్పాల్సిన డిపార్ట్మెంట్ పోలీసు వ్యవస్థ. ఆ వ్యవస్థ పోలీసు వాళ్ళు చేయాల్సిన పని మేము ఎట్లా చేస్తాం సార్? న్యాయస్థానానికి వారి నిందితులని అప్పచెప్పాలని కోరుకుంటున్నాం సార్. సార్ రేవంత్ సార్, మీ మీద మాకు నమ్మకం ఉంది, మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు ఎవరైతే అవారి గంగారం, అవారి సప్న సర్పంచ్, బీర్కూర్ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆమె అండతోని మున్నూరు కాపు అధ్యక్షుడు అవారి గంగారం, ఆయన బ్యాచ్ మేకల్గాలు, విఠల్ సారు, సానేపు గంగారం, ఈ 9 మంది పేర్లు ఉన్నాయి సార్. వాళ్ళు మమ్మల్ని అనవసరంగా చిత్రహింసలు పెడుతున్నారు. మా అమ్మ బయట తిరగకుండా చేస్తున్నారు సార్. మా అమ్మని చిత్రహింసలు సార్. 6 సంవత్సరాల నుండి ఇప్పటిదాకా ఏ ఫంక్షన్కి వెళ్ళట్లేదు సార్. 6 సంవత్సరాల నుండి ఇంకా కంటిన్యూ నడుస్తుంది. మొన్న కులంలోకి పిలిచి, అరే బాబు మాట్లాడదాం రా, కులంలోకి పిలిచి నన్ను కొట్టి నా దగ్గర ఉన్న ఫోన్ని పగలగొట్టారు సార్. నా ఎవిడెన్స్ని మొత్తం ధ్వంసం చేశారు సార్. ఇవ్వండి సార్, ఇవ్వండి సార్. నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ని పగలగొట్టేసి, అరే నువ్వు ఏ ఆఫీస్ చుట్టూ తిరుగుతావు, తిరుగు, నీతో ఏమైతే అది చేసుకోపో అని చెప్పేసి బెదిరిస్తున్నారు సార్. నా ఎవిడెన్స్ మొత్తం పగలగొట్టారు సార్. దీంట్లో ఉన్నది ఏదైతే ఉందో ఇంతకుముందు వేరే దాంట్లో కాపీ చేశాను కాబట్టి నా దగ్గర ఉండడం వల్ల నేను సేఫ్ సార్. లేకపోతే ఇక్కడ వరకు రానిచ్చేవాళ్ళు కాదు సార్. బీర్కూర్లోనే నన్ను ఇబ్బంది పెట్టాలని ట్రై చేశారు సార్. ఓవరాల్గా మా అమ్మ ఒకటే అంటుంది సార్, మాకు న్యాయం జరగకపోతే ఏదైనా విషయం తీసుకొని చనిపోతాం సార్. రేవంత్ సార్, మాకు న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో ఇక్కడ దాకా వచ్చాము. తప్పు చేసిన వ్యక్తుల్ని కోర్టుకు అప్పచెప్పాలని కోరుకుంటున్నాం సార్. ఇంకా ఏ కుటుంబానికి ఇలాంటివి జరగకూడదు సార్.